ప్రైజ్ ద లార్డ్ అండి. సో, నాలుక ఈ శరీరం మొత్తంలో చాలా చిన్నది కదా! కానీ ఈ నాలుక చేసే పనులు అంతా ఇంతా కాదు కదండీ! ఒక నాలుక ఒక మాటతో పెద్ద పెద్ద యుద్ధాలను సృష్టించగలం. ఒక్క మాటతో ఆ పెద్ద పెద్ద యుద్ధాలను కూడా ఆపగలం. అంత పవరున్న మాటలు ఈ నాలుక ద్వారా వస్తాయి కదా! ఎన్నో ఎన్నో హృదయాలను కఠినమైన హృదయాలను మృదువైన మాటలతో మార్చగలగా ఈ నాలుక. ఎన్నో కఠోరమైన మాటలతో కత్తిపోటి వంటి మాటలతో హృదయాలను గాయపరిచే మాటలు. ఇన్ని రకాలుగా ఈ మాటలున్నాయి కదండీ! సో, ఈ నాలుక విషయమై సండే స్కూల్‌లో ఒక చిన్ని పాటుందండి. ఆ పాట మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటో విందామా? చిన్నదే నాలుక చుక్క నీలా చక్రమై త్రిప్పును చిచ్చు పెట్టును. చిన్నదే నాలుక చుక్క నీలా చక్రమై త్రిప్పును చిచ్చు పెట్టును. దేనినైనా మనము అదుపు చేయగలము, సాధు చేయలేనిది మన వంకర నాలుక. దేనినైనా మనము అదుపు చేయగలము, సాధు చేయలేనిది మన వంకర నాలుక. అదిరిపడును బహుగా కుదురులేనిదిగా, అదిరిపడును బహుగా కుదురులేనిదిగా. అగ్నిజ్వాలయే అది విషపూరితమే, అగ్నిజ్వాలయే అది విషపూరితమే. చిన్నదే నాలుక చుక్క నీలా చక్రమై త్రిప్పును చిచ్చు పెట్టును. చిన్నదే నాలుక చుక్క నీలా చక్రమై త్రిప్పును చిచ్చు పెట్టును. మన మాటలు గ్రంథములో వ్రాయబడునుగా, ఒకనాడు దేవుడు తీర్పు తీర్చునుగా. మన మాటలు గ్రంథములో వ్రాయబడునుగా, ఒకనాడు దేవుడు తీర్పు తీర్చునుగా. మన నోటికి కళ్ళెం జ్ఞానానికి పల్లెం, మన నోటికి కళ్ళెం జ్ఞానానికి పల్లెం. సంభాషణ రుచి అయితే యేసుకు మహిమ, సంభాషణ రుచి అయితే యేసుకు మహిమ. మన సంభాషణ మంచిగా రుచికరమైనదిగా ఉంటే దేవునికి మహిమ కదా! సో, ఇంత చిన్న నాలుకని ఎంత జాగ్రత్తగా వాడితే అంత బావుంటాయి మన బంధాలు, మన బంధుత్వాలు, మనకి దేవునికి మధ్య రిలేషన్‌షిప్స్, మన చుట్టూ ఉన్న వారందరితో ఉన్న రిలేషన్‌షిప్స్ అన్నిటిని మన నోటి ద్వారా మన నోటి ఫలం మనం అనుభవిస్తామని బైబిల్‌లో ఉంటుంది కదా! మన మాట బట్టే మన ఫలం ఉంటుంది.